ఈ రోజు మనం లంచ్ బాక్స్ చీజ్ కేక్ చేద్దాం. ప్రిపరేషన్ చూసేయండి. ఎన్ని డైజెస్టివ్ బిస్కెట్స్, నేనైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు బటర్ అండ్ గ్రైండ్ చేసుకున్న బిస్కెట్స్ అన్ని మంచిగా సెటిల్ చేసుకోండి ఇలా ఒక లేయర్. ఇప్పుడు దాన్ని ఒక 30 minutes ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. పాలల్ని లెమన్ వేసి విరగొట్టుకుంటే పన్నీర్ అవుతుంది. పన్నీర్, షుగర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో కాకుండా రీఫ్రిజిరేటర్ లో పెట్టండి. 1 hour వెయిట్ చేయండి. మీకు నచ్చిన చాక్లెట్ తీసుకోండి. నేనైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నా. మంచిగా మెల్ట్ చేసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మన చీజ్ కేక్ కి ఇదే థర్డ్ లేయర్ అన్నమాట. మంచిగా అప్లై చేసుకోండి. దేనికన్నా ఓపిక ఉండాలి, సో ఓపికగా చూసి చేయండి. ఇప్పుడు మన చీజ్ కేక్ కి క్యాప్ పెట్టేసి రీఫ్రిజిరేటర్ లో 2 hours ఉంచండి. దేవుడా, నా చేతికి ఏదో మ్యాజిక్ ఇచ్చినావు. ఇట్లా ఏం చేసినా ఇట్టే కుదిరిస్తుంది. అంత టేస్టీ ఉండే. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన ప్రతి రెసిపీ నేను డాడీకి, మమ్మీకి కంపల్సరీ పెడతా. ఒక్క స్పూన్ అయినా మా తమ్ముడికి కూడా ఫుల్ నచ్చేసింది.